హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఖమ్మంలో కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అని ఏర్పాటు చేశారు ఎస్ఆర్ఎన్ బిఎన్ కళాశాల దగ్గర. నేనైతే చూడటానికి వెళ్ళాను. ఇక లోపలికి అయితే చూద్దాం కాశ్మీర్ అందాలు ఏ విధంగా ఉన్నాయి, జలకన్య విన్యాసాలు ఏ విధంగా అనేది చూద్దాం. మనం పెట్టిన 100 రూపాయలు పడుతూ కాదు అనేది ఈ వీడియోలో తెలిసిపోతుంది మనకి. ఓకే, లెట్స్ స్టార్ట్. టికెట్ ప్రైస్ అయితే 100 రూపాయలు అనమాట. చిన్నపిల్లలు 3 సంవత్సరాల లోపు పిల్లకైతే టికెట్ తీసుకునే అవసరం లేదు. ఇగో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. గుర్హ టైప్ ఏర్పాటు చేశారు. బండరాళ్ళ మధ్యలో నుంచి ఒక టనల్ లోకి వెళ్తున్న అనుభూతి అయితే మనకు కనిపిస్తుంది. వీళ్ళెవరో మా ముందు ఫోటోగ్రాఫర్లు చాలా మంది ఎక్కువ ఉన్నారు. కొద్ది పక్క తిరగండి. ఓకే, రైట్, వెళ్దాం పదేగా. ఇంకా లోపలికి వెళ్ళంగానే నాకు అనిపించింది ఏంటంటే, ఇది ఒక నర్సరీ ఫామ్ టైప్ లో సెట్ చేశారు. ఆ నర్సరీ ఫామ్ కి అటు బయట పక్క వచ్చేసరికి ప్లాస్టిక్ చెట్లు, ప్లాస్టిక్ ఫ్లవర్స్, వైట్ సున్నాన్ని బేజింగ్ పౌడర్ చల్లారు. అది ఒక మంచులాగా మనకి ఏర్పాటు చేశారు అనమాట. చెట్ల మీద, భూమి మీద మొత్తం అయితే బీచింగ్ పౌడర్ చల్లారు మొత్తం. బయట మనకు కనపడిన సెట్ కూడా సేమ్ అదే బటన్స్ మనకి లోపల కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడైతే ఒక చెక్కలతో ఒక ఇంటి అయితే ఏర్పాటు చేశారు. ఇదైతే సెల్ఫీలు దిగడానికి, ఫోటోస్ దిగడానికి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్తే ట్రై చేయండి. అందరూ ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ. ఇందాక నేను చెప్పించిన ఇంటి మీద పైకి ఎక్కి మనం చూస్తే ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే చాలా మంచిగా కనిపిస్తున్నాయి అనమాట. అక్కడ నుంచి పైకి ఎక్కి ఒక సెల్ఫీ కూడా దిగితే చాలా నీట్ గా వస్తుంది. లైటింగ్ ఎఫెక్ట్ వల్ల బాగా కనబడుతుంది అనమాట. ఈ వాటర్ ఫాల్స్ కింద నుంచి మళ్ళీ పైకి పోయి అవి కిందకు వచ్చేస్తున్నాయి. అటుపక్క పక్క అయితే 2 యాపిల్ చెట్లు అయితే పెట్టారు. అవి కూడా ప్లాస్టిక్ యాపిల్ చెట్లు అనమాట. యాపిల్ కాయలు అయితే ఎర్ర మర్చిపోతున్నాయి. కింద అనుకుంటే ప్లాస్టిక్ కాయలు అయిపోయినాయి అవి. ఎక్కడ చూసి ఖాళీగా ఉంది. మా పాపను కాసేపు ఎక్కించి తిప్పించు, నీకు కూడా కస్టమర్లు వస్తారంటే ఎలాగలవుతుంది. మనం ఎదురు చూస్తున్న జలకన్య అయితే వచ్చేసింది. అది జలకన్య అయితే పల్లెలు కొడుతుంది అనమాట. చాలా మంది అయితే ఎగ్జైట్మెంట్ చూస్తున్నారు జలకన్యని. వీడియోలు ప్రతి ఒక్కరు ఫోన్లో వీడియోలు అయితే తీసుకుంటున్నారు. చూసారు కదా జలకన్య ఎలా ఉందో. జలకన్య అంటే నిజంగా జలకన్య ఏం కాదు, మనిషికే బట్టలు వేసుకొని నింపారనమాట. భలే గ్రౌండ్ తిరుగుతుంది. ఇంతసేపు వాటర్లు ఎలా ఉంటున్నారు వీళ్ళు? ఇంకేమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి.
ఇంకా జలకన్న ఎగ్జిబిషన్ నుంచి బయటకు రాగానే ఇంకా మొత్తం ఇంకా ఇది లేనే ఉంది, అంతా జాతరే. జాతరలో ఏ విధంగా ఉంటాయో షాపులు, బొమ్మలు, కొట్లు, లిప్టిక్లు, రబ్బర్ బ్యాండ్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక చిన్న చిన్న గేమ్స్, జైంట్ వీల్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ చెప్తానే చూడండి, చెప్పేది ఏం లేదు కానీ చూడటమే. ఇంకా అక్షయ్ ఆడుకో. అక్షయ్ చూడు. అక్షయ్ వెళ్ళన్నా. Oke, bye. Nggak parah.